అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ రాజమండ్రిలో జరుగుతున్న ఈ గొడవ ఒక డాక్టర్ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకంటే రాజమండ్రిలో ఎస్పీ లేడీ షిమోజీ వాజ్పేయి, కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ లేడీ, డిఎంఎండ్హెచ్ఓ ఇక్కడికి వచ్చిన ఆవిడ లేడీ. వీళ్ళందరూ కలిసి ఒక లేడీ మీద దాడి చేయడానికని వచ్చారు. ఏంటి దాడి అంటే, డాక్టర్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆ డాక్టర్ గారి కమ్యూనిటీ కానీ ఆ లేడీ ఫస్ట్ వైఫ్ అంటే ఆవిడ కమ్యూనిటీ కానీ మనకు తెలవదు. కానీ విచిత్రం ఏంటంటే ఆ లేడీని హెరాస్మెంట్ ఏ రకంగా చేశారంటే, మొన్న వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి. ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఆ లేడీని అంటే ఫస్ట్ వైఫ్ని చాలా దారుణంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి, కొట్టి అంత పరిస్థితి చూశారు. పోలీసులు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆ కోర్టు ఆ ఇల్లు ఆ హాస్పిటల్ అంతా కూడా ఆ ఫస్ట్ భార్యకి చెందిన ఆస్తి అని చెప్పిన నేపథ్యంలో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ ఫోటోలు పెట్టిన ఇప్పటివరకు ఆ డాక్టర్ని అరెస్ట్ చేయకుండా ఫస్ట్ వైఫ్ మీదకి గవర్నమెంట్ దాడి చేస్తాం. ఎంత దారుణం అంటే, సబ్ కలెక్టరు ఆ హాస్పిటల్ ఇప్పుడు కోర్టులో ఈ ఆస్తి ఇదని పెండింగ్లో ఉండగా సబ్ కలెక్టరు అది తీయమని చెప్పి ఆర్డర్ ఇచ్చిందంటే ఏ రకంగా ఇస్తుందని సబ్ కలెక్టర్? అసలు కోర్టులో ఉన్న విషయానికి సబ్ కలెక్టర్ మాట్లాడడానికి అసలు ఆవిడకి ఏం రైట్ ఉంది? ఆ ఎంఆర్ఓ ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఇంతకుముందు కూడా కోర్టు విషయంలో అలాగే చేశాడు. ఇప్పుడు కూడా అదే రకమైన పద్ధతి. వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ కూడా అంటే ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ దిశ చట్టం పెట్టారు ఇక్కడ రాజమండ్రిలో. చాలా గొప్పగా పెద్దగా ముఖ్యమంత్రి ఓపెన్ చేశాడు. దిశ చట్టం పెట్టి ఆడవాళ్ళని ఈ రకంగా హెరాస్ చేయడానిక పోలీసులు ఎవరు మాట్లాడరు, పోలీసులు ఎవరు ఇది చేయరు. ఇంతమంది వచ్చి ఒక ఆవిడ మీదకి దాడికి వస్తూ ఉంటే ఇంతమందిని మొత్తం అందరినీ జనాలు తీసుకుని ఒక ఆవిడ మీదకి దాడి చేస్తూ ఉంటుంటే ఈ రకమైన దాడిని ఎవరు సహిస్తారు? ఈ గొడవలో రావాలన్న ఉద్దేశం కాదు, కానీ ఒక లేడీని ప్రభుత్వ సహకారంతో కొంతమందిని ఎలా హెరాస్ చేయడం అన్నది ఖండించాలని నేను ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళతో ఎవరి తరపున కాదు, కానీ ఇది మట్టుకు అన్యాయం. ఒక ఫస్ట్ అంటే ఒక అక్రమ సంబంధం ఏదైతే ఉందో అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తూ ఫస్ట్ వైఫ్కి జరుగుతున్న అన్యాయానికి మనం సపోర్ట్ చేస్తాం సమాజం అంతా కూడా. ఇది ఇక్కడ రివర్స్గా ఉంది. ఇది ఖండించాలని చెప్పి నేను రావడం జరిగింది. అంటే ఇప్పుడు కుటుంబ నేపథ్య గొడవలో హాస్పిటల్ వద్ద ఆందోళన చేయడం చాలా పొరపాటు అంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి హాస్పిటల్ పెట్టేశాను, నేను ఆ డాక్టర్ని మీరు తెలుస్తుంది అంటే మనం ఒప్పుకోం కదండి. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి మీరు ఇంకా హాస్పిటల్ పెట్టుకోవాలంటే అద్దె తీసుకొని పెట్టుకోండి. కాబట్టి ఆ రకంగా చేయడం మంచిది.